ఏ కాలం ఎప్పుడో తెలియదా? వానాకాలంలో సీఎంగా ఉన్నదే నువ్వు, మా వల్ల కరువు వచ్చిందంటావా? 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా? కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్. కేసీఆర్ పాపాలకు వానాకాలంలో వరుణుడు కూడా భయపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయిండు. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోట లాంటోడు దోపిడిని కప్పిపుచ్చుకోవడానికి టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడు. నాడు మా పర్యటనలు అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్కు భద్రత ఇచ్చినాం. మందు కళ్ళు తాగినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శ. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, అక్కడే మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉంది. వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ అని, అప్పుడు వర్షాలు పడకపోవడంతోనే ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలకు అప్పుడు వర్ణదేవుడు కూడా భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు. మీ పాలనలో 2023లో వానాకాలంలో వానలు పడకపోవడంతోనే ఈ ఏడాది కరువు పరిస్థితులు వచ్చినాయి. మేము అధికారంలోకి వచ్చిన చలికాలంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. 80,000 కాదు రేవంత్, 80,001 మొన్న ఆడ చదివిండు. ఒకటి యశోదల ఇంకో పుస్తకం పట్టిండు. 80,000 పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ తో కరువు వచ్చిందంటూ కేసీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా కేసీఆర్ ఇచ్చిపోయారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు.